సో నైట్ టైంలో ఏం చేయాలి? పడుకునే ముందు ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా ఆఫీస్ నుండి వచ్చినా తినేసి పడుకుంటాం. సో ద వార్ బిగిన్స్. ఎప్పుడైతే తినేసి పడుకుంటామో మీకు అర్థం కాదు, ఆత్మలోకములో కొన్ని యుద్ధాలు జరుగుతాయంట. ఆత్మలోకంలో యుద్ధాలు జరుగుతున్నప్పుడు బాగా వినండి, మీరు ప్రార్థన చేసి మంచిగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి పడుకున్నారనుకో, ఆ రోజు కళ్ళలో రకరకాల పాములు వస్తాయి, రకరకాల శక్తులు పనిచేస్తాయి, రకరకాల చీకటి ఆత్మలు వస్తాయి. ప్రార్థన చేయకుండా పండిన రోజు సమాధానంగా నిద్రపోతారు. ఇది మాత్రం ఎందుకు అట్లా జరుగుతుంది? ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో యు ఆర్ బిగిన్ టు డూ ద వార్. అంటే కనిపించని శక్తులు కొన్ని ఉంటాయి, అది నీ ఉద్యోగాన్ని బంధించాయి, నీకు రావాల్సిన రెప్యుటేషన్ని బంధించాయి, నీకు రావాల్సిన ఘనతను బంధించాయి, నీకు రావాల్సిన ఆర్థిక శక్తిని బంధించాయి. ఎందుకు బంధించగలుగుతుంది ఆ దురాత్మలు అంటే మనం ప్రార్థన చేయలేకపోతున్నాం కనుక. అదే ప్రార్థన చేస్తే ఆ దురాత్మలన్నీ ఎక్స్పోజ్ అవుతాయంట. ఎక్స్పోజ్ అంటే ఏంటంటే అవన్నీ బయటకు వచ్చి దాని తడాక ఏందో నీకు చూపించాలని బయటకు వస్తాయంట. అప్పుడు కలలో పాములు రావటం, అప్పుడు కలలో రకరకాల దురాత్మ శక్తి నీతో యుద్ధాలు చేయటము కలలు వస్తాయంట. అంటే ప్రార్థన చేసినప్పుడల్లా పోరాటం జరుగుతుందండి. ఆ పోరాటంలో నువ్వు గెలవటమే దేవుని చిత్తము. దానికి కావాల్సిన శక్తి ఈరోజు వస్తుందని నేను చెప్పట్లేదు, కానీ మీరు బాప్టిజం తీసుకున్నప్పుడే ఆ శక్తి మీకు ఇవ్వబడిందండి. దట్స్ ద పవర్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సో హౌ మెనీ పీపుల్ ఆర్ రెడీ ఫర్ టు రెసిస్ట్ ద ఈవిల్? సో సమస్యలను నేను తట్టుకొని ఎదుర్కొంటా అనేవాడు మాత్రమే రాక నిలబడతాడండి.